రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరపున డబ్బున్న అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి ఆ మార్కును ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్లను సైతం పక్కన పడేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమి తరపున 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది. అందులో ఇప్పటిదాకా 18 మంది అభ్యర్థులని పవన్ ప్రకటించారు. ఇందులో కేవలం 2 స్థానాలను బీసీలకు కేటాయించారు ఆయన. అందులో శెట్టి బలిజ, గౌడ తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాల ప్రస్తావన లేదు. ఇక బోసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. మైనార్టీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి వీర మహిళలెవరూ పోటీకి పనికిరారనే సంకేతాలు పంపించినట్లు ఉంది. ఇక భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో ఆయన అనుసరించిన తీరును జనసేన నేతలే మరీ దుర్మార్గమని వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. మొత్తంగా జనసేన చేతిలో జనసేన నేతలుగా దగాపడ్డామనే మాట వినిపిస్తుంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు గత ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైనా కూడా పక్క పార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద ఆ నమ్మకంతో పార్టీలు చేరిన కొందరు ఉన్నారు. ఆ లిస్టులో బోలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకల్ల సందీప్, ఉషా చరణ్, బోలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిని మహేష్, ముత్తా శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ నేతల అనుచరులు ఏమాత్రం భరించలేకపోతున్నారు.